హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉండే పల్లీ పకోడా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు 1 కప్పు, ఇవి పచ్చివండి. 1 కప్పు పల్లీలకి పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపు పిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, పావు టీ స్పూన్ నిమ్మరసం అండి. నిమ్మరసం వేస్తే చేదేమి రాదు, బాగుంటుంది. ఆయిల్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం. చాట్ మసాలా అనేది ఆప్షనల్, మనకి ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపు పిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కారం, ఉప్పు, పావు టీ స్పూన్ నిమ్మరసం వేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకోండి. ఇవి పచ్చివండి. ఇలా పల్లీలు వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ విధంగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ ఇలా జల్లుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పల్లీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకూడదండి, ముద్దగా అయిపోతాయి. అందుకని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈవెన్గా వేగేటట్టు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలను కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ బాగా వేగేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ముందుగా చేసుకున్న పల్లీలలో 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోండి. చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి, నేనైతే వేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే పల్లీ పకోడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.